పత్రికల్ని నమ్ముకుని ప్రజాపాలన చేస్తే ఏ ప్రభుత్వాలైనా సరే ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్తాయి. పత్రికలు వాటంతటా అవి నిజంగా జెన్యూన్గా పనిచేస్తూ ఉంటే, బాధ్యతగా ఉంటే ప్రాబ్లంలే. ఇప్పుడు చంద్రబాబు గారికి అధికారంలోకి రావడానికి కారణమైంది జగన్ మీద వ్యతిరేకత సృష్టించడానికి ఉపయోగపడింది పత్రికలు. అవి వ్యతిరేకతని సృష్టించగలవు కానీ అనుకూలతను సృష్టించలేవు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సి. ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు, వెరీ గుడ్. కానీ పబ్లిక్లో మనం చేసే ప్రభుత్వపు యాక్టివిటీ ద్వారా ప్రయోజనం జరుగుతుంది తప్పించి, పత్రికలో వార్త రాశాడు కాబట్టి నేను బాగున్నానని ఎవడో అనుకోడు. ఇది దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూడండి, ఈనాడు ఒక ఐటెం హైలైట్ చేసింది, ప్రత్యేక సాయం చెయ్యండి అంటూ చంద్రబాబు గారు మోడీని కలిశారు. బాగుంది. అమరావతి పోలవరాలని గాడిన పెట్టడంలో సహకరించినందుకు ధన్యవాదాలు, వెరీ గుడ్. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకి ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నపం. ఆర్సెలార్ మిత్తల్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ కంపెనీ. వాడు పెడతానన్నాడు, వాడు ఆల్రెడీ ఒరిస్సాలో పెట్టేశాడు. ఒరిస్సాలో 1,00,000 కోట్ల రూపాయలతో పెట్టి మళ్ళీ ఇక్కడ పెడతానాడా లేదా? ఇది నెంబర్ 1. రెండోది, వాడెవడో ప్రైవేట్ కంపెనీ వాడు చూసుకుంటాడు. వాడికి అవసరమైన ముడి ఖనిజం వాడు తెచ్చుకుంటాడు. మిత్తలేమి బచ్చాగాడు కాదు, పెద్ద సంస్థ అది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అడగాల్సిందేంటి? ఇది వీడెవడో వచ్చి అనకాపల్లిలో పరిశ్రమ పెట్టి ఆ తర్వాత ఉద్యోగోపాధి అవకాశాలు ఎప్పుడో ఇచ్చి, ఆ తర్వాత ముందు ఉన్న కంపెనీ ఉంది కదా అక్కడ విశాఖ స్టీల్ ప్లాంటు, దాంట్లో దానికి కదా లేని ముడి ఖనిజం, దానికి కదా కావాల్సింది ముడి ఖనిజం. అక్కడెక్కడో విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కంపెనీలకి, రాజస్థాన్లోనే ఎక్కడో ఉన్న కంపెనీకి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇచ్చి కాపాడింది ప్రభుత్వం. ఇక్కడ దీన్ని కాపాడాలి అంటే చంద్రబాబు గారు చొరవ తీసుకుంటే అవ్వదా? గతంలో 5,000 కోట్ల రూపాయలు ఒకప్పుడు వాజ్పేయి టైంలో తెచ్చాను నేనే అని చెప్తారు కదా. మరి ఇక్కడ చేయాల్సింది ఎవరికి ఇవ్వమని అడగాల? విశాఖ స్టీల్ ప్లాంట్. మరి మిత్తలుగా అడిగితే ఉపయోగం ఏంటి? ఇది ఆయన అది కూడా అడిగి ఉండొచ్చునేమో, కానీ వీళ్ళు మిత్తలది రాసుకొచ్చారు. ఇక్కడ పబ్లిక్లోకి ఏ సంకేతం వెళ్తుంది? ఇది ఆలోచించాల్సి ఉంది.